తెలుగుదేశం పార్టీలోకి రావాలనే ఆలోచన, దానికి సహకరించిన అంత పెద్ద నిర్ణయం తీసుకోవటానికి వెనుక మీ ధైర్యం ఏంటి? ఒక పక్కన 16 నెలలు అధికారం, 30 సంవత్సరాలు నేనే అధికారంలోకి ఉంటాను అంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి రాజకీయం చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి సాదాసీదా ఒక రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక ట్రెండ్ని సెట్ చేశాడు. రాజకీయం ఇంత వికృతంగా, ఇంత విధ్వంసకరంగా ఉంటాయి. ఆ పగ, కసి, ద్వేషం ఆ స్థాయిలో ఉంటాయి. మన భేదం ఉండదు ఆయన మనస్తత్వానికి. మీరు అంత తెగింపు, తెలుగుదేశం ఆ రోజుకి ఇంత ఘన విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులే నమ్మలేని పరిస్థితి. వాస్తవానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు, భయం గుప్పిట్లోకి నెట్టవేయబడ్డారు. ఓటు ఎవరికి వేస్తావు అనేది కూడా సర్వేకి అందని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. మీరు ఏ ధైర్యంతో తెలుగుదేశం వైపు, మీకు అటునుంచి ఏం సంకేతాలు వచ్చినాయి, మీరు వెళ్ళటానికి బలమైన కారణం ఏంటి అసలు? ఇక్కడ 2 విషయాలు శుభకర్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకున్న తర్వాత నా కళ్ళ ముందు కనపడేది తెలుగుదేశం పార్టీ. ఏదో ఒక పార్టీ అండ ఉండాలి, ప్రధాన పార్టీలు అండ లేకుండా రాజకీయాలు చేయడం. తెలుగుదేశం పార్టీ కనపడింది. ఇక్కడ ట్రెండ్ సెటిల్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీరు. ఎస్, ఇందాకే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు భయపెడుతున్నారు. భయపెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం మనం చూపిద్దాం, తెగించి పోరాడదాం. జగన్మోహన్ రెడ్డి గారికే ట్రెండ్ సెట్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికే ట్రెండ్ సెట్ చేద్దాం. పోరాటం సాదాసీదా వ్యక్తులతో చేస్తే మజా ఏముంటుంది? బడా వ్యక్తులతో చేస్తే మజా ఉంటుంది. సర్వశక్తివంతుడిని, నాకు నేనే 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, ధిక్కారాన్ని సహించను, నలిపేస్తా, తొక్కేస్తా అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని తిరుక్కుని పోరాటం చేస్తే ఆ పోరాటంలో ఉంటుంది మజా అని పోరాటం ప్రారంభించాం. మీరు ఇందాకే చెప్పినట్టు వైసీపీ వద్దనుకున్నాం, తెలుగుదేశం మరి ప్రత్యామ్నాయం. నేరుగా నేనే లోకేష్ గారికి ఫోన్ చేశా. లోకేష్ గారి ద్వారా చంద్రబాబు గారిని కలిసాం, తెలుగుదేశం పార్టీలో చేరాం. టీడీపీకి వైసీపీకి ప్రధాన తేడా ఏంటి? అంటే టీడీపీ వైసీపీ అంటే ఇక్కడ పార్టీ అనేదానికంటే కూడా వ్యక్తుల గురించి మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండే గొప్పతనం ఏంటంటే శుభకర్ గారు, నువ్వెంత చెడ్డ పని చేసినా వారేమనరు, ప్రశ్నించరు. నువ్వెంత మంచి పని చేసినా అభినందించరు. ఆయన జగన్ గారు అభినందించాలంటే ప్రత్యర్థి పార్టీలని, ప్రత్యర్థి ఛానల్స్ని మీసం తిప్పాల, వాళ్ళ మీద తొడగొట్టాలా. అలా చేస్తే బూతులు తిడితే జగన్మోహన్ రెడ్డి గారు అభినందిస్తారు. కానీ ఇక్కడ తెలుగుదేశం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు చిన్న మంచి పని చేసినా అభినందిస్తారు, అలాగే పొరపాటు చేస్తే వెంటనే హెచ్చరికలు జారీ అవుతాయి. 2 తెలుగుదేశం పార్టీలో ఒక సంస్థాగతంగా పటిష్టమైనటువంటి పార్టీ యంత్రాంగం ఉంటుంది. అన్ని దశల్లో కూడా పార్టీ నిరంతర పరిశీలన ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది, నియంత్రణ ఉంటుంది. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండవు. నేను ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నా. ఏ రోజు వారు టెలికాన్ఫరెన్స్ తీసుకోగా నేను వినలా. కానీ చంద్రబాబు గారు వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకుంటారు. పార్టీ యంత్రాంగం, రాష్ట్ర అధ్యక్షుడు కానీ వీరంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. జిల్లా ఇన్ఛార్జీలు మాట్లాడుతూ ఉంటారు. చిన్న విషయానికి కూడా ఎవరైనా అడుగుతూ ఉంటారు. అంటే ఒక సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంటుంది అన్ని దశల్లో కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ సంస్థాగత నిర్మాణం లేదు. అధినేతను బట్టే యథా రాజా తదా ప్రజాని అధినేతను బట్టే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణిది కాబట్టి ఆ పార్టీ నాయకత్వం అంతా అలాగే ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నియంత్రణ, క్రమశిక్షణ కాస్త కఠినంగా ఉంటాయి. దాంట్లో అనుమానం లేదు. మీరు వైసీపీలోంచి మీ క్యాడరు, అభిమానులు సపరివార సమేతంగా తెలుగుదేశంలో కరువు పెట్టారు. అప్పటికే తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగిన క్యాడర్, ఈ కొత్త నీరు పాత నీరు కలిసి సాఫీగానే సాగుతుందండి. ప్రారంభంలో ఒక 4 రోజులు ఈ సమస్య ఉండింది. నెల తర్వాత నెల్లూరు రూరల్లో ఈ సమస్య లేదు.
ప్రారంభం అంటే ఇప్పుడు ప్రారంభం, నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 4 రోజులు. అందరూ మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నా కోసం కష్టం చేశారు. 16 నెలల ముందు నన్ను నమ్ముకొని అధికారాన్ని వదులుకొని తెగించి వచ్చిన నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు సహాయం చేశారు. ఇక్కడ 2 విషయాలు శుభకర్ గారు. నేను సాధారణంగా ఎన్నికలు కూడా రాజకీయాలు చేస్తాను, మిగతా సమయం రాజకీయాలు చేయను, అందరితో బాగుంటాను. అలాగా ఎవరో ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులతో తప్ప అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మాకు మంచి నాయకుడు వచ్చాడు, మంచి నాయకత్వం వచ్చింది. తమాషగా పెళ్ళిళ్ళు అనేవాళ్ళు, అన్న మీరు మంచి నాయకుడు కానీ మీ పార్టీకి మేము వ్యతిరేకం, మా పార్టీలో మీరు ఉంటే బాగుండేదని. నేను మంచి నాయకుడినే కదా, రండి మీరు వైసీపీలోకి పిలిచేవాడిని, నవ్వేవాళ్ళు. తీరా వాళ్ళు వైసీపీలో రాలేదు కానీ వాళ్ళు కోరుకున్నట్టు నేనే టీడీపీలో రావడం జరిగింది. అదే జీవితం అంటే. జీవితం ఎప్పుడు కూడా మనం చెప్పినట్టు నడవదు శుభకర్ గారు. జీవితం చేతుల్లో మనం ఉండాలా, జీవితం మనం నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు నెల్లూరు రూరల్లో ఆ సమస్య ఎక్కడా కూడా లేదు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో నాకు అనుబంధం ఉంది. పార్టీ కమిటీల్లో కానీ, ప్రభుత్వ కమిటీల్లో కానీ సింహభాగం పార్టీ నమ్ముకొని పనిచేసే వ్యక్తుల కేసం కొంతమంది నా వెంట నడిచి వచ్చిన కూడా ఇచ్చారు.